ఈ పాట కొద్దిగా అంటే ఇది ఒక మతానికి వాళ్ళు ప్రేయర్ చేసుకునే దాన్ని మీరు ఇలా వాడటం ఏంటి అసలు? అసలు కాదు సార్, అసలు కాదు. మీరు వెళ్ళి రీవిజిట్ చేయండి ఆ వీడియోని. మీరు మీరు మాట్లాడిన తప్పైతే మీరు కరెక్ట్ చేసుకోండి. అది డెఫినెట్లీ ఒక సరదాగా ఆ మనిషి అండ్ మాకు డైరెక్ట్లీ ఆ మనిషితో మాట్లాడడం జరిగింది. ఆ మనిషి మాకు మీరు పెట్టుకున్నారు, గుర్తించారు, వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి ఆ మనిషితో మాట్లాడడం, ఆ మనిషి మాతో మాట్లాడడం జరిగింది. సెన్సిబుల్ టాపిక్స్ అస్సలు టచ్ చేసి మీరు అనవసరంగా వేరే రీజనల్ చేయకండి సార్. ఓకే, నాట్ రైట్. ఎందుకంటే మనం మనం రెస్పాన్సిబుల్గా ఉన్నామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బ్యాడ్ జరగడానికి మనము రీజన్ కాకుండా ఉండడమే పెద్ద హెల్ప్. ఆ హెల్ప్ చేయండి చాలు. సాహు గారు నెక్స్ట్ మీరు చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నారు కదా, అంటే అనిల్ రావిపూడి ఆయన మేకింగ్ మొత్తం కూడా కామెడీ, ఈ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ జోనర్లో ఉండబోతుందా లేకపోతే ఇంకా నెక్స్ట్ ఏమన్నా? సేమ్ అనిల్ జాన్లో సినిమా అండి. అనిల్ జోనర్ సేమ్ కమర్షియల్ సినిమా. ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతుందండి? ఒక 4 months తర్వాత స్టార్ట్ అవుతుంది. సాహు గారు ప్రొడ్యూసర్ సాహు గారు అది అండ్ సార్, ఈవేళ రేపు చిన్న చిన్న సినిమాలు మీడియం సినిమాలకి ఏంటంటే ప్రొడ్యూసర్లు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఈ ప్రొడ్యూసర్లకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లతో మాట్లాడుకుని డేట్లు వేయడం అయ్యింది ఇబ్బంది. బట్ మీరేంటంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 6-7 నెలల నుంచే ఈ సినిమా February 14th అన్నారు. ఆల్రెడీ కొన్ని అనౌన్స్ చేసిన సినిమాలు కూడా ఆ లెక్కలో సెట్ అవ్వక పోస్ట్ పోన్ చేసుకున్నారు. బట్ మీరు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా February 14th అని అన్నారు. అప్పుడు ఆ డేట్గా వస్తున్నారు. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఆ సినిమాలన్నీ ఏంటంటే అనుకున్న టైంకి రాలేక పోస్ట్ పోవటం వల్ల మళ్ళీ డేట్ దొరకపోవటం వల్ల ప్రాబ్లమ్స్. మనం అనుకున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడే Feb 14th ఇది రావాలని టార్గెట్ పెట్టుకుని ఫినిష్ చేసాం. సో మన ఓటీటీ వాళ్ళతో కూడా చెప్పాం Feb 14th సినిమా వస్తామని. సో ఒకవేళ మన డేట్ మారుంటే నాకు ఆ ఇబ్బంది ఉండేదేమో, వాళ్ళు చెప్పిన డేట్కి వేయాల్సి వచ్చేదేమో. బట్ ఇప్పుడు మనం చెప్పిన టైంకి వచ్చాం కాబట్టి ప్రాబ్లం ఎక్కడ లేదు. విశ్వక్ గారు సార్, లైలా గెటప్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు హీరోయిన్లకు పోటీ వచ్చేంత Thank you, sir. గ్లామరస్గా కనిపించారు. థ్యాంక్ యూ. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా స్టార్ హీరో అడిగితే మీరు వాళ్ళ పక్కన హీరోయిన్గా చేస్తారా? చేస్తాను సార్. ఎవరితో చేస్తారు? అడిగినప్పుడు చెప్తా సార్. మీకు ఇప్పుడు ఇష్టం- ఎవరు అంటే మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేది. మీకు ఎవరితో చేయాలని? నాకు ఎవరితో చేయాలని లేదు సార్. అదైతే క్లియర్గా ఉన్నా నేను. ఓకే నేను హీరోగానే చేద్దాం అనుకుంటున్నాను. మీరు అడిగిరు కాబట్టి మీకు ఒక ఆన్సర్ ఇచ్చా. ఓకే ఓకే. అయితే లైలా గెటప్లో మీకు ఎదురైన టఫెస్ట్ ఛాలెంజ్ ఏంటండి? అదే సార్, ఇంటికి వెళ్ళాడు, ఇంట్లో ఒక్కడిని ఉండడం, మిగిలిందంతా అందరూ కష్టపడ్డాడు. సెట్స్లో మామూలుగా సెట్స్లో 400-500 మంది 500 మంది సాంగ్ షూట్లు అవి అయినప్పుడు ఆ గెటప్లో అంతమంది ముందు కాన్ఫిడెంట్గా ఉండడం అదొకటి మెంటల్లీ ఛాలెంజింగ్ ఉండే. బట్ అది కూడా నాకు తెలిసి ఒక 2-3 గంటలు సెట్ అయిపోయినా. ఓకే, థ్యాంక్ యూ అండి. కామాక్షి గారు, ఈ మధ్య కాలంలో అడక్కడక్క ఒక్క క్వశ్చన్ అడుగుతున్నారు, అడగనివ్వండి. ఈ మధ్య కాలంలో మీరు ఎంచుకుంటున్న క్యారెక్టర్లు చాలా బాగుంటున్నాయండి. సార్, లైలాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీరు ఒప్పుకున్నారంటే దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ ఇట్స్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఫిల్మ్కి. ఇఫ్ యూ సీ టీజర్ అండ్ ట్రైలర్లో కూడా యూ హ్యావ్ నాట్ సీన్ మీ ఎనీవేర్. సో చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. కామాక్షి అంటే చాలా ఇంటెన్స్ రోల్స్ అని ఒక మార్క్ ఉంది. ఐవ్ టేకెన్ అప్ సంథింగ్ వెరీ ఛాలెంజింగ్ యాజ్ అన్ యాక్టర్ నాకు. సో ఆల్ క్రెడిట్స్ టు రామ్ నారాయణ్. డైరెక్టర్ గారు, కామాక్షి వస్తా గారిని వస్తా టీజర్లో కానీ ట్రైలర్లో కానీ చూపించకపోవడానికి కారణం ఏంటండి? లేదు, చూపించకపోవడానికి కారలేదండి, అది సర్ప్రైజ్ ఎలిమెంట్ థియేటర్లో చూస్తే బాగుంటుందని చెప్పి ఆపేమంతే. ఓకే, థ్యాంక్ యూ. విశ్వక్ గారు, అక్క, అయితే కొంచెం అడల్ట్ కంటెంట్ అనేది కనిపిస్తుంది కదా, మరి కిడ్స్ కూడా చూడొచ్చు. విశ్వక్ సేనికి కిడ్స్ కూడా బీభత్సంగా ఫ్యాన్స్ ఉన్నారు. సో 18+ లేకపోతే అందరూ చూడొచ్చు? ఇక్కడైతే చిన్నపిల్లలు లేరు కదా, ఎవరు? మనందరం చిన్నపిల్లలం కదరా. డెఫినెట్లీ సెన్సర్ సర్టిఫికేట్ ఒకటి వస్తుంది కదండి, దాన్ని ఫాలో అయిపోండి అందరూ.
నేనైతే సినిమా తీసాం. సో సర్టిఫికేట్ రాగానే సర్టిఫికేట్ని అందరూ ఫాలో అయిపోతుంది. పోస్టర్ మీద ఎక్కడ ఉంటుంది సర్టిఫికేట్. ఇప్పటి వరకు బాలయ్య ఫ్యాన్స్ మీకు ఫుల్ సపోర్ట్. సో నెక్స్ట్ మెగా ఫ్యాన్స్ కోసము ప్రీ రిలీజ్కి సేమ్ ఇదే, పిలుస్తున్నారు. అట్లేం లేదు. హీఈస్ కమింగ్ టు సపోర్ట్ అవర్ ఫిలిం అండ్ దానికి 1000 కారణాలు ఉంటాయి. మీరు అది ఇది అని రిస్ట్రిక్ట్ చేసేయకండి. ఇంక 50 సినిమాలు తీయాలి, ఎవరెవరో వస్తుంటారు ఇంకా ఫ్యూచర్లో. సో అన్నిటికీ ప్రతిదానికి గేట్లు వేసేసి గొల్లెం వేసేస్తే కష్టం కదా. సో అట్లేం లేదు. ఇట్స్ అ ప్యూర్ లవ్ టువర్డ్స్ సినిమా. ఆల్ ద సీనియర్ యాక్టర్స్ వెన్ దే కమ్ ఫర్ అవర్ ఫిలిం, ఇదంతా కంప్లీట్లీ మేము ఎంత పిలిచినా ఎవరెంత వచ్చినా ఇక్కడ ప్యూర్గా సినిమా మీద ఉన్న లవ్తోనే అందరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకునేది. అండ్ మన ఇండస్ట్రీ చాలా బాగా సపోర్ట్ చేసుకుంటుంది ఒకరినొకరు. అట్లుండిద్దాం. ఇట్లాంటి భయపెడితే భయపడతారు నెక్స్ట్ టైం. అందుకు ఎవరైనా పిలవాలన్నా రావాలన్నా. యా సాహు గారు, చెప్పండి. అయితే ఈ వీక్ తండేల్ రిలీజ్ అవుతుంది. అది కనుక సూపర్ డూపర్ హిట్ అయితే నెక్స్ట్ వీక్ మీకు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. అది ఒకసారి నోటీస్ చేస్తారేమన్నా? లేదండి, ఇప్పుడు తండేల్లో డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే మా హీరో గారు దాంట్లో ఉన్నారు. డెఫినెట్గా మాకు తెలిసి స్పేస్ ఉందండి. తండేలు ఎంత బ్లాక్ బస్టర్ అయినా మా థియేటర్స్ మాకు ఉంటాయి. ఇంకా వేరే సినిమాలు ఏం లేవు కదండి. తండేలు మేమే ఉంటాం. సో ఇబ్బంది ఉండదు. విశ్వక్ గారు